అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అగస్త్యప్రగడ హేమంత గారు రచించిన ఔషధం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. డాక్టర్ చెప్పిన మాటలు వింటూనే అదిరిపడింది అంజలి. మీ అత్తగారు నెలకి 2 కిలోల చొప్పున బరువు పెరుగుతున్నారు. ఇలా అయితే కష్టమే. అలా ఏ డాక్టరైనా అంటే ఎవరికి మాత్రం భయం కలగదు. అంచేతనే అంజలి అంత కంగారు పడింది. మరైతే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆందోళనగా అడిగింది. ఆమె ఆతృత చూస్తుంటే డాక్టర్కి ముచ్చటేసింది. అంజలి అవడానికి కోడలి అయినా కన్న కూతురి కంటే ఎక్కువగా కంగారు పడిపోతుంటే ఆనందం కాక మరేమిటి? అందుకే ఆమె ఆరాటం చూసి చిన్నగా నవ్వారు ఆయన. వెరీ సింపుల్. కొన్నాళ్లపాటు ఆవిడికి నోరు కట్టేస్తే చాలు. ఏది పడితే అది తినేయకుండా. ప్రాబ్లం దానంతటదే సాల్వ్ అయిపోతుంది. లేదంటే ఆవిడ ఇలానే బరువు పెరిగిపోతుంటే మళ్ళీ ఇలాగే చెస్ట్ పెయిన్ వచ్చి పడిపోతే మాత్రం ఆ తర్వాత ఇక చేయగలిగింది ఏమీ ఉండదు. 4 అడుగుల నడకకే అంత ఆయాసం రావటం మంచిది కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అన్నారు ఆయన. ఇప్పుడు మందులేమైనా రాసిస్తారా అంటూ ఆరా తీసింది. ప్రస్తుతానికి ఆవిడికి మెడిసిన్స్ కంటే ధైర్యం, బరువు తగ్గాలన్న సంకల్పం చాలా అవసరం. దాంతోపాటే ఆహార నియమాలు తప్పనిసరి. ఇవన్నీ చేస్తే మిగతా సమస్యలన్నీ నెమ్మదిస్తాయి. ప్రస్తుతానికి టాబ్లెట్స్ రాసిస్తున్నాను. ఇలాగే ఆయాసం అది అంటూ కంగారు పెట్టి గందరగోళం చేస్తే మాత్రమే వెయ్యండి. నేను చెప్పిన జాగ్రత్తల్ని మాత్రం పాటించండి చెప్పేసి మెడిసిన్స్ రాసి ప్రిస్క్రిప్షన్ని అంజలికి అందించారు డాక్టర్. అది తీసుకొని అయోమయంగానే కన్సల్టింగ్ రూంలోంచి బయటకొచ్చిన ఆమెకి ఆతృతగా ఎదురొచ్చాడు మామగారు జగన్నాథం. ఏమిటి, ఏమైంది, అసలేమన్నారు డాక్టర్ గారు అంటూ. అత్తయ్య గారు బరువుగా పెరిగారట. దానివల్ల ఈ సమస్య వచ్చిందట. అంచేత అర్జెంటుగా ఆవిడ బరువు తగ్గేలా చూసుకోమన్నారు. ఆ పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని చెప్పారు. చేతులు నలుముకుంటూ చెప్పింది. కోడలి మాటలకి ఉలిక్కిపడ్డాడు జగన్నాథం. అది మన వల్ల అయ్యే పనేనంటావా అన్నాడు బేలగా. భార్య గురించి అతనికి బాగా తెలుసు మరి. కాదేమో అనుకుంటే ఏదీ అవదు. అవుతుందని నమ్మితే అంతా సవ్యంగా జరిగిపోతుంది. మరొక్కసారి ప్రయత్నం చేద్దాం ఆశగా అంది ఆమె. అంతకంటే గత్యంతరం లేదు కనుక అంజలి మాటలకి తలూపి భార్యని కూర్చోబెట్టిన కుర్చీ వైపు కదిలాడు జగన్నాథం. అతన్ని అనుసరించింది అంజలి. ఇద్దరూ కలిసి కుర్చీలో ఆపసోపాలు పడుతున్న వరలక్ష్మిని తీసుకుని హాస్పిటల్లోంచి బయటపడి ఆటో ఎక్కారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, అంజలి ఉద్యోగస్తురాలే అయినా ఇంటి పని, వంట పని 3/4 తనే చూసుకుంటుంది. కోడలు చేసుకుంటుందిలే కదా అని వరలక్ష్మి కూడా ఒళ్ళు దాచుకోదు. ఓపిక ఉన్నంత వరకు ఆమెకి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటుంది. ఏం చేసినా, ఎంత చేసినా అంతా అటు ఇటు కదలకుండా ఒకచోట కూర్చొని చేస్తుంది. దీనంతటికీ కారణం ఒకరి పని మీద మరొకరికి నమ్మకం లేక కాదు, వరలక్ష్మికి ఉన్న ఉబకాయం. ఒబేసిటీ అంటే మరీ ఎక్కువగా కాకపోయినా గబగబా 4 అడుగులు వేస్తే ఆయాసం ఎగదన్నుకొచ్చేసేంత ఉంది. ఇదిగో ఇందువల్లే చాలా వరకు అత్తగారిని గబగబా కదలనివ్వకుండా అంతా పని తనే చేసుకుంటుంది అంజలి. వీళ్ళిద్దరినీ గమనిస్తున్న జగన్నాథం అప్పటికీ చాలాసార్లు అననే అన్నాడు. దానికి ఆయాసం వస్తుందని నువ్వలా కూర్చోపెట్టేస్తే బరువు మరింత పెరిగి ఇంకా ఇబ్బంది పడుతుంది. అంచేత అత్తగారన్న గౌరవ మర్యాదల్ని, పెద్ద వయసన్న జాలిని పక్కన పెట్టి వరాన్ని కూడా పని చెయ్యని అని. ఎంత నడిస్తే అంత బరువు తగ్గుతారనేది కొంతవరకు నిజమే అయినా భారీ కాయంతో నడకనేది కాస్త ఆలోచించి నెమ్మదిగా చెయ్యాల్సిన పని. బరువు తగ్గించుకోవడం అనేది ముందు డైట్తో ప్రారంభించి అప్పుడు వాకింగ్తో కొనసాగించాలి. లేకపోతే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ముందు ఆహార నియమాలతో కొద్ది కొద్దిగా బరువు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను కదా. కొంచెం తేలిక పడగానే అంత పని ఆవిడ చేతి చేయిస్తానులేండి. అందాక అత్తయ్య గారిని ఎక్కువ తిరగనివ్వద్దు అనేది అంజలి. అనడమే కాదు, దాన్నే ఫాలో అవుతోంది కూడా. ఇంతవరకు బానే ఉంది. అయితే ఒకరోజు సెలవు కావటంతో ఇల్లంతా సర్దుతోంది అంజలి. ఉదయాన్నే అంత పని కోడలొక్కతే చేసుకోలేదన్న ఉద్దేశంతో తను వంట పని మొదలుపెట్టింది వరలక్ష్మి. పొయ్యి మీద పాలు పెట్టి ఎందుకో జగన్నాథం పిలవడంతో వంటింట్లోంచి యువతలకొచ్చింది. ఆయనేదో అడిగాడు. దానికి ఈవిడేదో చెప్పింది. అలా వివరణ ఇస్తూ ఉండగానే కిచెన్లోంచి బుస్సుమంటూ వినిపించింది పాలు పొంగిన శబ్దం. విషయం అర్థం కావటంతో చటుక్కున కదిలి
పరుగెత్తుకుంటూ వెళ్లి స్టవ్ కట్టేసింది. కాని ఆ కాస్త హడావిడి నడకకే ఆయాసం ఎగదన్నుకొచ్చి ఎగ ఊపిరి దిగ ఊపిరి అయిపోయి గుడ్లు తేలేసినంత పని చేసింది. అదృష్టవశాత్తు అందుబాటులోనే ఒక డాక్టర్ ఉన్నాడు కాబట్టి పిలవగానే వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశాడు కాబట్టి గండం గడిచింది. అప్పుడు తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడే ఆవిడ బరువు తెలుసుకుని అంజలి అవాక్కైపోయింది. డైట్ విషయంలో తను తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల ఈ నెల అత్తగారు అంతో ఇంతో ఖచ్చితంగా తగ్గుతుంది అన్న నమ్మకంతో ఉన్న ఆమెకి వరలక్ష్మి మరో 2 కిలోల పెరిగిందన్న వార్త ఆశని పాతమైంది. అదన్నమాట అసలు సంగతి. విషయం తెలియడంతో కోడలతో పాటు జగన్నాథం కూడా బెంబేలెత్తిపోయాడు. మనం చాలా జాగ్రత్తగానే ఉంటున్నాం కదా, మరి వరం బరువు పెరగడమేమిటి, విడ్డూరం కాకపోతేను అన్నాడు. మనం ఏమేమివ్వాలో అన్నీ ఇచ్చేస్తున్నా కాని ఆవిడ వాటిని అలానే తింటున్నారో లేదో గమనించట్లేదు కదండి అంది అంజలి లోపాయికారిగా. అప్పుడు అర్థమైంది జగన్నాథానికి, భార్య పక్కనే ఉంటూ ఆమె తిండి మీద ఒక కన్నేసి ఉంచాలి అని. అదే చేశాడు. అప్పుడు బయటపడింది అసలు నిజం. నిజానికి వరలక్ష్మికి కాస్త జిహ్వ చాపల్యం ఎక్కువ. నోటిని ఏమాత్రం అదుపు చేసుకోలేదు. ఆ పైన ఊరగాయ లేనిదే ముద్ద దిగదు. మధ్యాహ్నం పూట మత్తు రాకుండా ఉండాలన్నా, తెల్లారి తేలిగ్గా లేవాలన్నా ఊరగాయలు ఉప్పు కారాలు తగ్గించి తినాలి అని భర్త ఎన్నిసార్లు చెప్పినా ఆమె వెళ్లేదు సరికదా. కోడలు ఉదయాన్నే టిఫిన్కి బదులుగా తనకి తినమని ఇస్తున్న పచ్చి కూరగాయ ముక్కల్ని, మొలకెత్తిన గింజల్ని కూడా వాళ్లటు వెళ్లగానే చూసి వాటిలో కాస్త ఉప్పు కారం వేసుకొని పైన నిమ్మరసం పిండుకొని పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకొని తినేస్తోంది. దేవుడికి నైవేద్యంగా పెట్టిన వడపప్పుకి కూడా అదే ఫార్ములా. ఇవన్నీ ఇలా తినేస్తుంటే సహజంగానే కాస్త నిద్రమత్తు లాంటిది వస్తుంది. వస్తోంది కదా అని పక్క మీద ఒరిగితే మంచి నిద్ర పట్టేస్తుంది. ఎంతంటే ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరిపిన పడనంత. పడుకుని లేచేసరికి ఒళ్ళు బరువెక్కుతుంది. అలా అలా రోజూ 2 గంటల పాటు పడుకొని లేచేసరికి శరీరం నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం వరలక్ష్మి విషయంలో జరుగుతున్నది కూడా ఇదే. భార్య నోరు కట్టుకోలేదని తెలుసు కాని అది ఆమెను ఎంత దూరం తీసుకురాగలదని జగన్నాథం అస్సలు ఊహించలేదు. తీరా ఊహించంది ఎదురయ్యేసరికి ముందు నివ్వెరపోయినా తర్వాత ఆలోచనలో పడ్డాడు. మన కోసం అనుకుంటే బుద్ధి కొంచెం బద్దకిస్తుందేమో కాని మన వాళ్ల క్షేమం కోసం అనుకుంటే పాదరసంలా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు జగన్నాథం బుర్ర కూడా అలానే పనిచేసింది. తనకొచ్చిన ఆలోచనని కొడుకుని కోడల్ని కూర్చోపెట్టి చెప్పాడు. అది వాళ్లకు కూడా నచ్చటంతో అది ఆ పూట నుంచి అమల్లో పెట్టేశారు. ఉన్నట్టుండి అమాంతం వెనక్కి విరుచుకు పడిపోయాడు జగన్నాథం. షరా మామూలుగా అందుబాటులో ఉన్న డాక్టర్ని పిలుచుకొస్తే ఆయన చెక్ చేసి, బీపీ బాగా పెరిగింది, కొన్నాళ్లపాటు ఉప్పులు కారాలు అస్సలు పెట్టకండి, పర్వాలేదులే అని ఏ కొంచెం పెట్టినా ఇక మనిషిని కాపాడుకోవటం కష్టం, ఆ తర్వాత మీ ఇష్టం, మందులేవి అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతా విన్న వరలక్ష్మికి ఇదేమంత కష్టం కాదులే అనిపించింది. ఆ రోజు లగాయతూ భర్తకి చప్పచప్పగా వండి పెడుతూ అతడితో పాటు తను అదే తింటూ కాలక్షేపం చేస్తోంది. అయినా సరే ఉన్నట్టుండి ఒకరోజు హఠాత్తుగా విరుచుకు పడిపోయాడు జగన్నాథం. అతను తెప్పరిల్లాక విషయం ఏమిటని గట్టిగా నిలదీస్తే, నోరంతా చప్పగా అయిపోయింది, అందుకే నువ్వు ఉప్పు కారం నిమ్మరసం కలుపుకున్న కూర ముక్కల్ని 2 చెంచాలు తిన్నాను, కాని ఇలా అవుతుందనుకోలేదు అన్నాడు అమాయకంగా. గుండె గుభిల్లు మంది వరలక్ష్మికి. ఆ తర్వాత కర్తవ్యం బోధపడింది. అంతే, అది లగాయతూ కోడలిస్తున్న కూర ముక్కల్ని వడపప్పుని యథాతథంగా తినసాగింది. కాని ఊరగాయల్ని మాత్రం వదల్లేకపోయింది. ఇంతలో ఒకరోజు మళ్లీ విరుచుకు పడిపోయాడు జగన్నాథం. ఈసారి ఏవైందోనని ఆరా తీస్తే నాలుకకి అస్సలు రుచి తెలియట్లేదు, అందుకని జాడీలోంచి 4 ఆవకాయ పెచ్చులు 2 దెబ్బకాయ బద్దలు తీసుకుని చప్పరించాను అంతే అన్నాడు దొరికిపోయిన దొంగల. మళ్లీ గుండె గుభేలు మంది వరలక్ష్మికి. ఈసారి ఊరగాయ జాడీలన్నింటినీ వాసన కట్టేసి తనకి తెలియకుండా అతను వాటిని ముట్టుకోలేనంత పకడ్బందీగా అల్మరాలో పెట్టి తాళం వేయించేసింది. ఆ తర్వాత జగన్నాథం విరుచుకు పడిపోవటం మానేశాడు. పనిలో పనిగా వరలక్ష్మికి మధ్యాహ్నపు కునుకు సమయం క్రమంగా తగ్గనారంభించింది. ఆ తర్వాత కునుకంటే మహా అయితే ఒక అరగంట అన్న స్థాయికి వచ్చేసింది. బరువు కూడా బాగానే తగ్గింది.
మునుపట్ల 4 అడుగులేస్తే ఆయాసం రావటం మానేసింది. అప్పుడు కాస్త వాకింగ్ మొదలుపెట్టింది. అలా అలా నెమ్మదిగా కొన్ని సమస్యల్లోంచి వరలక్ష్మి బయటపడింది. కాని అప్పుడప్పుడు ఉప్పు కారాల మీదకి మనసు లాగినా అతి కష్టం మీద భర్త కోసం అవన్నీ అదుపు చేసుకుంది. ఆమెకి అతని ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ అనిపించలేదు మరి. అయితే తన అడ్డగోలు తిండిని అదుపు చేసి తనని ఆరోగ్యవంతురాల్ని చేయటం కోసమే భర్త, కొడుకు, కోడలు కలిసి ఇంత నాటకం ఆడారన్న నిజం ఆమెకు తెలీదు. అంతే కదా మరి, మన కోసమంటే ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తాం. అదే మన వాళ్ల కోసమంటే కష్టాన్ని, నష్టాన్ని కూడా లెక్క చెయ్యం. ప్రేమ, బంధం, పేరు ఏదైనా మూలం అదే. ఆమెని దారిలో పెట్టడం కోసం ఇంట్లో వాళ్ల చేత ఇంత నాటకం ఆడించడానికి కారణము అదే. అంచేతనే ప్రేమని మించిన మందు, ఆప్యాయతని మించిన ఔషధం ఉండనే ఉండవు. వాటిని వాడడం ప్రారంభిస్తే తగ్గని రోగాలంటూ ఉండవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.